డియర్ స్టూడెంట్స్, మీరు థర్డ్ క్లాస్లో వర్ణమాల గురించి బాగా తెలుసుకొని ఉంటారు, రాసి ఉంటారు. అయినప్పటికీ మనకు దాదాపుగా 4 నెలల గ్యాప్ వచ్చింది కదా, కాబట్టి మర్చిపోయింటారనే ఉద్దేశం చేత మనకు ఉండేటువంటి పిల్లలందరూ కూడా చాలా క్లాసులు ఉన్నాయి కదా, సెక్షన్లు 3 సెక్షన్లు ఉన్నాయి. 3 సెక్షన్లో చాలామంది పల్లెటూరు పిల్లలు ఉంటారు, బుక్స్ ఎక్కడైనా పడేసి ఉంటారు. కాబట్టి ఇప్పుడు మీరు ఒక పెన్సిల్, రఫ్ నోట్ బుక్ తీసుకోండి. మళ్ళీ వర్ణమాల నుంచి మన క్లాస్ స్టార్ట్ అవుతుంది. వర్ణమాల, నెక్స్ట్ మాత్రాయే, తర్వాత బారాఖడి గుణింతములు, తర్వాత వచ్చేసి స్మాల్ మీనింగ్స్, తర్వాత ఇవన్నీ కూడా మనం క్రమపద్ధతిలో చెప్పుకుంటూ పోతాం. కాబట్టి ప్రతిరోజు కూడా మీరు ఈ యొక్క క్లాస్ను అబ్జర్వ్ చేస్తానండి, ప్రాక్టీస్ చేస్తానండి, శ్రద్ధగా నేర్చుకోవడానికి ప్రయత్నం చేయండి. మళ్ళీ మన క్లాస్ వచ్చేటప్పటికి నీట్గా మళ్ళీ హిందీ భాషలో హిందీ సబ్జెక్ట్ను బాగా నీట్గా చదివేటువంటి విధానంగా మనము ప్రిపేర్ కావాలి. అందుకే మీకు మళ్ళీ స్టార్టింగ్ వచ్చేసి క్లాస్ అనేటువంటిది వర్ణమాల నుంచి స్టార్ట్ చేస్తున్నాను. ఒకసారి వినండి, రాసుకోండి. అలాగే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఆల్ఫాబెట్స్, ఏదైతే ఇంగ్లీష్లో మనం ఆల్ఫాబెట్స్ అని చెప్తున్నామో వాటిని మనం హిందీలో వర్ణమాల कहते हैं. వర్ణమాల. वर्णमाला जिसे हम हिंदी इंग्लिश में अल्फ़ाबेट्स कहते हैं. पहले हम इस वर्णमाला में 3 विभागों में बांटा दिया गया है. पहला एक स्वर. స్వర్ అంటారు. ఈ స్వర్ అంటే స్వరములు, హిందీలో స్వర్ कहते हैं और इंग्लिश में वोवेल्स, తెలుగులో అచ్చులు అంటారు. ओके, हिंदी में स्वर कहते हैं, अंग्रेजी में वोवेल्स कहते हैं और తెలుగులో అచ్చులు అని అంటారు. ఓకే, నెక్స్ట్ రెండవది వ్యంజన్. వ్యంజన్ వ్యంజన్ అంటే మా కాన్సోనెంట్స్. హల్లులు అని అంటారు. తెలుగులో హల్లులు, हिंदी में व्यंजन और अंग्रेजी में कॉन्सोनेंट्स कहते हैं, తెలుగులో హల్లు అని అంటారు. నెక్స్ట్ మూడవది వచ్చేసి మా సంయుక్తాక్షర్. సంయుక్తాక్షరములు, తెలుగులో సంయుక్తాక్షరములు अंटर. संयुक्ताक्षर क्यों कहते हैं? 2 अक्षरों के मेल मिलाप से एक अक्षर बनता है, जिसलिए हम संयुक्ताक्षर कहते हैं. 2 అక్షరాల యొక్క కలయిక చేతనే ఒక అక్షరం అనేటువంటి తయారవుతుంది. క్ ప్లస్ ష, క్ష అనేటువంటి అక్షరం ఏర్పడుతుంది. త్ ప్లస్ రా, త్రా అవుతుంది. గ్ ప్లస్ నా, జ్ఞ అవుతుంది. కాబట్టి ఇలా 2 అక్షరాల యొక్క కలయిక చేత ఏర్పడేటువంటి ఒక అక్షరం కాబట్టి వీటిని సంయుక్తాక్షరాలు అనేటువంటి పేరుతో కూడా పిలుస్తారు. అయితే స్వర్, వ్యంజన్ ఆర్ సంయుక్తాక్షర్, ఈ 3 రకాలైనటువంటి వాటిని అన్నిటి కూడా వర్ణమాలలో కలిసి ఉంటాయి. కాబట్టి ఈ మూడింటిని మనం ఇప్పుడు చెప్పుకుంటున్నాం. స్వర్, వొవెల్స్, వ్యంజన్ కాన్సనెంట్స్, హల్లులు, అలాగే సంయుక్తాక్షరములు. ఈ మూడింటిని ఇప్పుడు మనం బోర్డు పైన రాసుకుంటున్నాం. మీరు కూడా మీకు రఫ్ నోట్బుక్లో మరొకసారి రాసుకోండి. ప్రతి అక్షరాన్ని ఐడెంటిఫై చేయాలంటే ఖచ్చితంగా మనం రాసేటువంటి అలవాటు అనేటువంటి చేసుకోవాలి. ఎప్పటికప్పుడు మీరు వింటూ ఉండాలి, అలాగే రఫ్ నోట్బుక్లో రాస్తూ కూడా ఉండాలి. అక్షరాన్ని పలికేటువంటి విధానాన్ని, ఉచ్చారణ అనేటువంటిది ఎలా ఉంటుందో, ప్రొనౌన్సియేషన్ ఎలా ఉంటుందో ఒకసారి గ్రహిస్తూ మీరు అక్షరాన్ని రాయటానికి ప్రయత్నం చేయండి. फर्स्ट स्वर, सब हेडिंग పెట్టుకోండి. स्वर इन अक्षरों को कहते हैं, 13 अक्षरों को स्वर कहते हैं. 13 అక్షరాలు ఉంటాయి. ఇక్కడ మనకు ఆ,
ఆ, ఇ, ఈ, ఉ, ఊ. నెక్స్ట్ రు, ఏ, ఏ, ఐ ఉండదు. ఓ, ఔ, ఆహా. ఆ పక్కన 2 సున్నాలు పెడితే ఆహా, ఆ పైన ఒక డాట్ పెడితే అమ్ అనే అర్థం అనమాట. ఇక్కడ ఈ స్వరములు వొవెల్స్ అనేటువంటివి ఆ, ఈ, ఉ, ఊ, రు, ఏ, ఓ, ఔ, ఆహా. వీటిని మనం స్వరములు అంటున్నాం, అచ్చులు అని చెప్పేసి అంటున్నాం. అలాగే నెక్స్ట్ 2 వచ్చేసి మా వ్యంజన్. వ్యంజన్, వీటిని కాన్సోనెంట్స్ అంటున్నాం, హల్లులు అని అంటున్నాం అని చెప్పేసి ఇందా చెప్పాం కదా. ఈ యొక్క వ్యంజన్ ఎక్కడి నుంచి మొదలవుతాయి అంటే కా, ఖ, గా, ఘ, జ్ఞ, చ, ఛ, జ, ఝ, ఇని, ట, ఠ, డ, ఢ, అణ, త, థ, ద, ధ, న, ప, ఫ, బ, భ, మ, య, ర, ల, వ, శ, ష, స, హ వరకు ఉండేటువంటి ఈ అక్షరాలని మనం వ్యంజన్ అంటున్నాము, కాన్సోనెంట్స్ అంటారు, హల్లులు అని అంటారు. కా, ఖ, గ, ఘ, జ్ఞ, చ, ఛ, జ, ఝ, ని, ట, ఠ, డ, ఢ, ణ, త, థ, ద, ధ, న, ప, ఫ, బ, భ, మ, య, ర, ల, వ, శ, ష, స, హ ఇంతవరకు ఉండేటువంటి అక్షరాలని మనము హల్లులు అని చెప్పేసి చెప్తున్నాం. తర్వాత వచ్చేసి మనకు లాస్ట్లో 3వది వచ్చేసి ఏం చెప్పాం, సంయుక్తాక్షరములు అని చెప్పాం. సంయుక్తాక్షర్, संयुक्ताक्षर जिन कहते हैं क्ष, त्र, त्र, జ్ఞ. కాబట్టి ఈ 3 అక్షరాలని క్ష, త్ర, జ్ఞ అంటారు. క్ష, త్ర, జ్ఞ ఈ 3 అక్షరాలని మాత్రమే సంయుక్తాక్షరములు అని అంటారు. చూడండి, ఇప్పుడు పూర్తిగా మనకు ఇవి 13 అక్షరాలు. స్వర్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13. ఓకేనా? 13 ఇక్కడ వచ్చేసి 33 ఉంటాయి చూడండి. +3
అక్కడికి ఎన్నైనమ్మా 49। इन सभी अक्षरों को मिलाकर हम हिंदी भाषा में वर्णमाला कहते हैं। स्वर 13 अक्षर होते हैं और व्यंजन 33 अक्षर होते हैं, मीन्स 33 अक्षराలు। అలాగే వచ్చేసి మా సంయుక్త అక్షరాలలో संयुक्त अक्षर 3 होते हैं, क्ष त्र ज्ञ। इन सभी अक्षरों को 49 अक्षरों में हम बोलते हैं और इन 49 अक्षरों को हिंदी भाषा में वर्णमाला के रूप में इन सभी अक्षरों को बताई जाती है। इसलिए हम इन अक्षरों को स्वर बोलते हैं, इन अक्षरों को 33 अक्षरों को व्यंजन बोलते हैं और 3 अक्षरों को संयुक्त अक्षर भी कहते हैं। संयुक्त అక్షరాలని అంటారు। ఓకే, ఇవన్నీ కూడా మనం మీరు 3rd క్లాస్లో వినింటారు, రాసుకొని ఉంటారు, ఇవన్నీ కూడా వినింటారు మీరు। సరే, ఒకసారి మళ్ళీ రాసుకోలేమా? కేవలం వినడం మాత్రమే కాదు, రాసుకోవడానికి కూడా ప్రయత్నం చేయండి, వాటిపైన ప్రాక్టీస్ కూడా మీరు చేయండి। ఇవి వర్ణమాల। నెక్స్ట్ మనము ఈ అక్షరాలతో కూడినటువంటి మాత్రాయే, మాత్రాయే మీన్స్ ఒత్తులు। మరి అక్షరాలకి ఒత్తులు తగిలిస్తే ఏమవుతుంది అనేటువంటి దాని గురించి ముందు ఒత్తులు తెలుసుకుందాం, తర్వాత ఆ ఒత్తులను తగిలించిన తర్వాత నెక్స్ట్ బారాఖడి గురించి చెప్పుకుంటాం। ఓకే, రాస్తున్నారు కదా, రబ్ చేస్తున్నామా? ఇప్పుడు చూడండి, మనం చెప్పుకునేటువంటి 2 టాస్క్లో ఒత్తులు హిందీ భాషా మే మాత్రాయే కహతే హై। మాత్రాయే హిందీలో మాత్రాయే అంటారు, తెలుగులో ఒత్తులు అంటారు। ఓకేనా, ఒత్తులు మాత్రాయే, తెలుగులో ఒత్తులు అంటారు। ఇప్పుడు చూడండి, మనము తెలుగులో కూడా మీరు చదివింటారు, కానీ హిందీ భాషలో మనం ఎలా చెప్పుకుంటాం ఈ మాత్రాయే అంటే ప్రధానంగా శిరోరేఖ అనేటువంటిది ఉంటుంది। అంటే అడ్డంగా గీయబడినటువంటి గీతను మనం శిరోరేఖ అంటున్నాం, తెలుసు కదా। ఈ అడ్డంగా గీయబడినటువంటి ఈ యొక్క గీతను శిరోరేఖ అంటారు। ఈ శిరోరేఖ అక్షరానికి ఉంటుంది, పదానికి ఉంటుంది, వాక్యాల్లో కూడా ఉంటుంది। హిందీ భాషలో ఇది ప్రధానమైనటువంటి ఒక విధానం అన్నమాట ఇది। కాబట్టి ఇక్కడ మనం ఈ అడ్డగీతకు ఉండేటువంటి శిరోరేఖ నుంచి దిగువకట్లా కిందికి ఒక నిలువు గీతను పెట్టినట్లయితే, రాసినట్లయితే దీన్ని మనము, నేను హిందీలో రాయటం లేదు, ఇది తెలుగులో రాస్తున్నాను, నీట్గా రాసుకోవడానికి ప్రయత్నం చేయండి, అది ఏంటి అనేటువంటి తెలుసుకోవడానికి కూడా ప్రయత్నం చేయండి। దీర్ఘము, శిరోరేఖ నుంచి నిలువుగా గీయబడినటువంటి ఈ గీతను దీర్ఘము అంటారు। ఓకే, నెక్స్ట్ శిరోరేఖ నుంచి నిలువుగా ఒక గీతను గీసిన తర్వాత ఇటువైపునకు ఇలా గీస్తే దీర్ఘము, తర్వాత వచ్చేటువంటిది గుడి, దీన్ని ఏమంటారమ్మా? గుడి అంటారు। నెక్స్ట్ శిరోరేఖ నుంచి ఇటువైపునకు గీస్తారు, చూడండి ఆపోజిట్, గుడికి ఆపోజిట్లో ఆ నిలువు గీతకు పైన మనము ఇలా గీసినప్పుడు దీన్ని ఏమంటారంటే గుడి దీర్ఘము అంటారు। గుడి దీర్ఘము, ఓకేనా। నెక్స్ట్ గుడి దీర్ఘము తర్వాత ఇలా రాస్తే దీన్ని కొమ్ము అంటారు। ఇక్కడ నుంచి మొదలై ఇలా రాస్తాం, దీన్ని కొమ్ము అంటున్నాం। పూర్తిగా దీనికి ఆపోజిట్గా ఇలా కిందికి లాగినట్లయితే, ఇలా రౌండ్ చుట్టి ఇలా కిందికి లాగేస్తే దీన్ని కొమ్ము దీర్ఘము, కొమ్ము దీర్ఘము, కొమ్ము
కొమ్ము దీర్ఘము. నెక్స్ట్ సుడి. చూడండి, ఇలా రౌండ్ చుట్టి ఇలా అంటే తెలుగులో ఒట్రు సుడి అంటారు, కానీ మనం హిందీలో జిసే సుడి కహతే హై. కనిపిస్తుందా? బిగ్ సైజ్ రాయాలన్నా. సుడి. నెక్స్ట్ శిరోరేఖ ఇలా గీసి పైన ఒక గీతను ఇలా క్రాస్గా మనం రాస్తే దీన్ని నిలువు గీత అనేటువంటి దీర్ఘం ఉండదు. ఇక్కడ కేవలం శిరోరేఖ పైన మాత్రమే ఇలా క్రాస్ ఒక గీత గీస్తాం. దీన్ని మనం ఏత్వము అంటున్నాం. ఏమంటున్నామా? ఏత్వము. నెక్స్ట్ ఇలా అడ్డగా గీయబడినటువంటి శిరోరేఖ పైన 2 గీతలు ఇలా క్రాస్గా రాస్తే ఏమంటున్నామా మనం? ఐత్వము. ఏమంటున్నాం దీన్ని? ఐత్వము. దీర్ఘము, గుడి, గుడి దీర్ఘము, కొమ్ము, కొమ్ము దీర్ఘము, సుడి, ఏత్వము, ఐత్వము. నెక్స్ట్ శిరోరేఖ రాసిన తర్వాత నిలువుగా ఒక గీత దీర్ఘంలాగానే గీసిన తర్వాత పైన ఒక క్రాస్గా ఉండేటువంటి గీత ఉంటుంది. అంటే దీర్ఘము కిందికి ఉంటుంది, అలాగే దీర్ఘం లాంటి గీత కూడా పైన క్రాస్గా మనం గీస్తే దీన్ని ఓత్వము అంటారు. ఓత్వము. నెక్స్ట్ శిరోరేఖ గీసి మళ్ళీ నిలువు గీత రాసినటువంటి దీర్ఘంలాగా గీత వేసి పైన క్రాస్గా 2 గీతలు వేస్తే దీన్ని ఏమంటారంటే మా ఔత్వము అంటారు. ఔత్వము. నెక్స్ట్ శిరోరేఖ పైన ఇలాంటి డాట్ ఒకటి పెట్టినట్లయితే జిసే హమ్ కహతే హై సున్నా కహతే హై. సున్నా. ఆ తర్వాత 2 చుక్కలు వచ్చేసిమా ఒకదానికి దిగువన మరొకటి రాసి 2 చుక్కలు వచ్చినట్లయితే దీనిని విసర్గ కహతే హై. విసర్గము యా అనుస్వార్ కహతే హై. అనుస్వార్ అని పిలుస్తారు. అనుస్వార్ అనేటువంటి పేరుతో పిలుస్తారు. అలాగే ఆఖరిలో వచ్చేసిమా చంద్రబింది. ఇలా చంద్రుడి ఆకారంలో అర్ధచంద్రాకారం గీసి చుక్క పెట్టినట్లయితే దీన్ని చంద్రబింది అని కూడా అంటారు. చంద్రబింది. ఓకేనా? కాబట్టి వీటిని మనము మాత్రాయే అని చెప్పుకుంటున్నాము. ఒకసారి దిగువ క్లాసులలో మీకు చెప్పినా చెప్పకపోయినా ఒకసారి మళ్ళీ రాసుకోండి. ఈ యొక్క ఒత్తుల వల్ల యొక్క ప్రయోజనం ఏంటి, ఈ ఒత్తులు ఎక్కడ ఉపయోగపడతాయనేటువంటి దాని గురించి మళ్ళీ చెప్తాను ఇంకో టాస్క్లో. ఇక్కడ చూడండి, నిలువుగా అంటే శిరోరేఖకు నిలువుగా గీయబడినటువంటి గీతను మనం దీర్ఘం అంటున్నాం. అలాగే శిరోరేఖ నుంచి దిగువ భాగానికి గీత గీసిన తర్వాత ఇటు ఎడమ వైపు భాగానికి కుడివైపు భాగానికి తిరిగినట్లయితే దీన్ని గుడి అంటున్నాం. తర్వాత వచ్చేసి దీన్ని గుడి దీర్ఘం అంటున్నాం. ఇలా చుట్టబడి పైకి ఇలా రాయబడినటువంటి దాన్ని కొమ్ము అంటున్నాం. అలాంటి రౌండ్ షేప్ ఉండేటువంటి ఆ యొక్క అక్షరాన్ని కొమ్ము దీర్ఘం అంటున్నాం. దీన్ని సుడి, ఏత్వం, ఐత్వం, ఓత్వం, ఔత్వం, సున్నా, విసర్గ లేదా అనుస్వార్ ఇలా రాస్తే చంద్రబింది అంటారు. ఓకేమా? అర్థమైందా? రాసుకుంటానండి. దీర్ఘము, గుడి, గుడి దీర్ఘము,
కొమ్ము, కొమ్ము దీర్ఘము, సుడి, ఏత్వము, ఐత్వము, ఓత్వము, ఔత్వము, సున్నా, విసర్గ. రాసుకున్నారు కదా? ఓకే, రబ్ చేస్తున్నాను ఇక. కానీ వర్ణమాల చెప్పుకున్నాం, వర్ణమాల తర్వాత వచ్చేసి ఒత్తులు కూడా చెప్పుకున్నాం. ఈ ఒత్తుల వల్ల ప్రయోజనం ఏంటి, ఎక్కడ ఉపయోగిస్తారు, ఏ రకంగా ఈ యొక్క ఒత్తును అక్షరానికి జోడించి ఆ అక్షరం యొక్క స్వరూపాన్ని ఎలా మారుస్తాం, దాన్ని ప్రొనౌన్సియేషన్ ఎలా చేస్తాం, ఏ విధంగా ఉచ్చరిస్తాం, ఆ ఉచ్చారణ అనేటువంటిది, ప్రొనౌన్సియేషన్ అనేటువంటిది తెలుసుకొని మనము రాబోయేటువంటి అక్షరాల యొక్క స్వరూపాలని మనం తెలుసుకుంటాం. ఇప్పుడు చూడండి, ఇప్పుడు చెప్పుకున్నటువంటి ఒక అక్షరానికి మనం ఒక ఒత్తును చేర్చడం వల్ల ఆ యొక్క అక్షరంలో వచ్చేటువంటి మార్పు ఎలా వస్తుంది, ఒత్తును ఎలా ఉపయోగించవచ్చు అనే దాని గురించి ఇప్పుడు చెప్పుకుంటాం మనం. చూడమ్మా, నెక్స్ట్ థర్డ్ టాస్క్లో 12 खड़ी, जिसे हम 12 खड़ी कहते हैं, తెలుగులో గుణింతములు అంటున్నాం. ఈ గుణింతములు 13 అక్షరాలు ఉంటాయి. ఈ 13 అక్షరాల్లో ఉండేటువంటి ఈ గుణింతాన్ని ఒక అక్షరం తీసుకుందాం. ముందు ఒక అక్షరం, ఇప్పుడు కా అనేటువంటి అక్షరాన్ని ఒకటి తీసుకున్నట్లయితే, ఈ కా అనేటువంటి అక్షరం, ఇది కా అనేటువంటి ఒక అక్షరం. ఇంతకుముందు వర్ణమాల రాసుకున్నాం కదా, కా అనేటువంటి అక్షరం వర్ణమాలలో ఉంది కదా. అయితే ఈ కా అనేటువంటి అక్షరానికి ఒత్తులను చేరుస్తున్నాం. ఇప్పుడు ఎక్స్ట్రాగా మనం కొన్ని ఆభరణాలని, ఒత్తులు అనేటువంటి ఆభరణాలని మనం తగిలిస్తున్నాం. ఓకేనా? తగిలిద్దామా? మరి ఈ ఒత్తులను తగిలించడం వల్ల వాటిల్లో ఎలాంటి మార్పు వస్తుంది, ఎలాంటి ఉచ్చారణ అనేటువంటిది మనకు జోడింపబడుతుందో ఇప్పుడు తెలుసుకుందాం. తెలుగులో మీకు అర్థమయ్యే విధంగా ఉండాలని చెప్పేసి నేను తెలుగులో కూడా రాస్తున్నాను. ఈ కా అక్షరానికి తెలుగులో మనం ఇలా రాస్తాం, అంతే కదా? ఓకేనా? ఈ కా అనే అక్షరానికి మనం దీర్ఘాన్ని చేర్చాం. దీర్ఘాన్ని చేర్చాం. ఈ దీర్ఘం అనేటువంటి ఒత్తులలో ఉంది కదా. కాబట్టి ఈ నిలువు గీతను మనం ఇందాక మనం ఒత్తులలో ఏం చెప్పుకున్నాం, దీర్ఘము అన్నాం. కాబట్టి కా అనేటువంటి అక్షరానికి ఈ నిలువు గీత అనేటువంటిది దీర్ఘాన్ని చేర్చడం వల్ల ఏమైంది మా, కా అయింది. ఓకే, కా అనేటువంటి దీర్ఘం జోడింపబడింది, నిలువు గీత మాత్రమే ఇక్కడ ఒక మాత్ర. అలాగే కాకు ఇప్పుడు మనం గుడి ఇచ్చాం. ఇక ఈ గుడి అనేటువంటి మాత్ర ఒత్తు మనం చెప్పుకున్నామా లేదా? కా గుడిస్తే కీ అని అన్నాం. కా గుడిస్తే కీ. కాకు గుడి దీర్ఘమిస్తే కీ అయింది. ఇక్కడ దీర్ఘము, ఇక్కడ గుడి, ఇది గుడి దీర్ఘమైంది. ఇప్పుడు వచ్చాయా మాత్రలు అనేటువంటి ఒత్తులు అనేటువంటి తగిలించామా లేదా? దీనికి దీర్ఘం తగిలించాం, దీనికి గుడి తగిలించాం, అలాగే దీనికి గుడి దీర్ఘాన్ని తగిలించాం. అప్పుడు ప్రొనౌన్సియేషన్లో కా అయింది, తర్వాత గుడి తగిలిస్తే కీ అయింది, తర్వాత గుడి దీర్ఘం తగిలిస్తే కీ అయింది. ఇప్పుడు మనం కా అనేటువంటి అక్షరానికి కొమ్ము తగిలిస్తున్నాం. కా అనేటువంటి అక్షరానికి కొమ్ము తగిలిస్తే కు అయింది. కా కొమ్మిస్తే కు. కాకు కొమ్ము దీర్ఘమిస్తే కూ. చూడండి మా, అర్థం చేసుకోండి. కాకు కొమ్ము ఇచ్చాం, అప్పుడు ఏమైంది, కు అయింది. కాకు కొమ్ము దీర్ఘాన్ని ఇచ్చాం, తెలుగులో కూడా మీరు అబ్జర్వ్ చేయండి, కూ అయింది. నెక్స్ట్ కా అనేటువంటి అక్షరానికి ఇప్పుడు సుడి. ఒత్తులలో ఉందా లేదా సుడి? ఓకే, కాబట్టి సుడి ఇవ్వడం వల్ల వచ్చేసి కురు అయింది. మీకు సరళంగా అర్థమయ్యే దానికోసం మాత్రమే కింద నేను దిగువన తెలుగు అక్షరాలు అనేటువంటివి రాస్తున్నాను. ఉదాహరణ ఎగ్జాంపుల్ ఒకదాని మాత్రమే రాస్తాను.
క్రు, కాకు ఏత్వం, కాకేత్వం ఇస్తే కే, తర్వాత ఐత్వం ఇస్తే కై, కై, కే ఏత్వం ఇస్తే కే, ఐత్వం ఇస్తే కై, కాకు ఓత్వం నిలువు గీత గీసి పైన మనం ఒక గీతని క్రాస్గా వేసినట్లయితే ఇది కో అయింది, ఓత్వం. అలాగే కాకు పక్కన దీర్ఘం రాసి నిలువు గీత రాసి పైన 2 క్రాస్ గీతలు గీస్తున్నట్లయితే దీన్ని కౌ అయింది. ఏమైందమ్మా? కౌ. కాకు పైన చుక్క పెడితే ఒక చుక్క అనేటువంటి పెట్టినట్లయితే కమ్. ఈ చుక్కనే ఇక్కడ కా పక్కన 0 అంటారు దాన్ని. ఆ చుక్కనే ఇక్కడ మన తెలుగులో 0 కింద పరిగణిస్తాం. కమ్. కాకు పక్కన 2 డాట్స్ పెట్టినట్లయితే కహా. ఈ 2 చుక్కలను ఏమంటున్నాం మనం? విసర్గలను జోడించడం వల్ల కహా అయింది. ఇప్పుడు ఒకసారి కౌంట్ చేయండి, ఎన్ని అక్షరాలు ఉన్నాయో? 13 అక్షరాలు ఉన్నాయా? ఇంకేమైనా ఎక్కువ ఉన్నాయా? 7, 8, 9, 10, 11, 12, 13 ఉన్నాయి. ఓకేనా? 13 అక్షరాలు వచ్చినాయి కదా. जिसे हम कहते हैं 12 खड़ी कहते हैं. దీర్ఘం కాక్షరంకి కాకు దీర్ఘం ఇచ్చాం, కాగుడిస్తే కీ అయింది, గుడి దీర్ఘం ఇస్తే కీ అయింది, కాకు కొమ్ము ఇస్తే కు అయింది, కాకు కొమ్ము దీర్ఘం ఇస్తే కు అయింది, అలాగే కాకు సుడిస్తే క్రు అయింది, కాకు ఏత్వం ఇస్తే కే అయింది, కాకు ఐత్వం ఇస్తే కై అయింది, కాకు ఓత్వం ఇస్తే కో అయింది, ఔత్వం ఇస్తే కౌ అయింది, కాకు చున్నా పెడితే చుక్క డాట్ పెట్టేస్తే కమ్ అయింది, తర్వాత కాకు పక్కన 2 డాట్స్ పెట్టినట్లయితే కహా అనేటువంటిది అయింది. ఈ కంప్లీట్గా ఉండేటువంటి ఈ 13 అక్షరాలని మనం ఏమంటున్నాం అంటే హిందీ భాషా మే 12 ఖడీ కహతే హై, తెలుగులో గుణింతములు అని చెప్పేసి అంటారు. ఓకేమా? అర్థమైందా? ఇదే రకంగా మనము ఇప్పుడు కావత్తును రాసినట్టే మనము చ, అలాగే ట, త, ప, మ, రా, జ, లా ఏదైనా రావచ్చు. మనం దాదాపు ఒక 20 దాకా రావచ్చు. మన గుణితాలు చాలా ఉన్నాయి మన బుక్స్లలో. ఇప్పుడు ఉదాహరణకు వచ్చేసి ఇదే రకంగానే ఇక మాత్రాయే ఏమి మార్చేది ఉండదు. మాత్రాలన్నీ కూడా వచ్చేసి గుణితంలో ఉండేటువంటి ఒత్తులన్నీ కూడా ఇవే వస్తాయి. మీరు కొత్తగా జోడించేటువంటి ఒత్తులు అంటూ ఏముండవు. ఇప్పుడు చూడండి ఒకసారి, నేను మళ్ళీ ఇంతవరకు వచ్చేసి మనం కా గుణితం కంప్లీట్ అయింది. ఓకేనా? ఇప్పుడు మనం రెండో చెప్తాం. అదేంటంటే మా చా గుణితం కూడా నేనే చెప్తాను. తర్వాత మీరు ఒక 10 లేదా 15 తర్వాత హోంవర్క్ చేసుకోండి. చా ఇది ఒక అక్షరం, అర్థమైంది కదా. ఇప్పుడు మనం మళ్ళీ అలాగే చాకు దీర్ఘం ఇచ్చాం, పై అక్షరం లాగానే దీర్ఘం ఇచ్చామా లేదా? అలాగే చాకు మళ్ళీ మనం ఏమి ఇచ్చామంటే గుడి, గుడి దీర్ఘం, చాకు కొమ్ము, కొమ్ము దీర్ఘం, చాకు సుడి. ఓకేనా? తర్వాత వచ్చేసి మా చాకు ఏత్వం, చై ఐత్వం, ఓత్వం, ఔత్వం, సున్నా, విసర్గ. ఇప్పుడు ఇక్కడ నుండి చూడండి, దీంట్లో 13 అక్షరాలు వచ్చినా లేదా? సరాసరి ఇక్కడ ఉండేటువంటి ఆ మాతృకలే ఒత్తులు అనేటువంటివి దీంట్లో కూడా వచ్చినా లేదా? ఇప్పుడు మనం ఏ ఒత్తు రాసినప్పటికీ తర్వాత టా కానీ, తర్వాత తా కానీ, తర్వాత మా కానీ, లా కానీ ఎన్ని. ఓకేమా? ఈ విధంగా మీరు నెక్స్ట్ క్లాస్లోకి వచ్చేటప్పటికి ఒక 10 లేదా 15 ఒత్తులన్నీ కూడా చేర్చి గుణింతాలను మీరు
రాయాల్సి ఉంటుంది. మినిమం ఒక 15 or 16 గుణింతములన్నీ కూడా కంప్లీట్ చేసుకొని రండి. అలాగే మాత్ర మీద కమాండింగ్ ఉండాలి, ప్రాక్టీస్ చేయండి బాగా పలక తీసుకొని. అలాగే బారాఖడిలో ఉండేటువంటి ప్రతి అక్షరాన్ని మనము ఐడెంటిఫై చేయాలి. ఎలా రాసినా కానీ ఆ అక్షరాన్ని ఐడెంటిఫై చేసేటట్టు ఇది ఉండాలి. టుడే క్లాస్ ఈజ్ ద కంప్లీటెడ్. నెక్స్ట్ క్లాస్ వచ్చేటప్పటికి అన్నీ కూడా నేర్చుకోవడానికి ప్రయత్నం చేయండి. ఈరోజుతో మన యొక్క హిందీ క్లాసు ముగించేస్తున్నాను. ఓకే మా చిల్డ్రన్స్, బాయ్.